మారుతీరావు అంతా తట్టుకోగలిగారు. కేసులుంచారు. కేసుల నుంచి బయటికొచ్చి బెయిల్‌పై వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చివరి నిమిషంలో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమంటారు? నీ కన్న కూతురే మళ్ళీ కేసు పెట్టి లోపల పెడితే అది తట్టుకోలేకపోయిండు. సరే నువ్వు ఎందుకు చనిపోయినావనని మేము అడగడానికి అవకాశం లేదు. చనిపోయిన తర్వాత కదా చనిపోయిండని తెలిసేది. మేము అనుకుంటున్నాము. అంటే అంతకుముందు నీతో షేర్ చేసుకునేది కదా, ఏం లేదు. చెప్పలేదు? తర్వాత కూడా నాకు మా బ్రదర్కి ఏం పెద్ద అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది. నా పిల్లలంతా ఆగమైనరు, రోడ్డున పడ్డరు అనేది నాకు మంచి అభిప్రాయం కలగలేదు. అవసరమైతే మాట్లాడటం మారుతీరావుతోటి, లేకపోతే లేదు. అంటే ఆస్తులన్నీ కూడా మారుతీరావు మీరంతా కలిపే కమాండ్గా ఉండేవి కదా. మేమే కలిపి సంపాదించుకున్నాము. మా పేరెంట్స్ ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు. మేమే కష్టపడి సంపాదించుకున్నాము. మేమే పంచుకున్నాము. ఆస్తి పంపకాలలో ఎలాంటి వివాదము లేదు. తర్వాతనే చనిపోయే ముందు వీలునామా రాసిండు. ఆమె నాకున్న ఆస్తి, నా పేరు మీద ఉన్న ఆస్తి నా భార్యకి చెందాలి అని. అంటే బిడ్డ మీద ఎంత మమకారం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. నా భార్యకే చెందాలి, నా బిడ్డకి చెందాలని రాయలే, నా భార్యకే చెందాలని రాసిండు. అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏముంటుంది? అంటే ఆస్తి విషయంలో మాత్రం మీ ఇద్దరు కలిపి ఉన్నది మాత్రం సపరేట్ ఎవరికి వాళ్ళకి ఆస్తుల వివాదం ఏమీ లేదు. ఆ ఆస్తుల పంపకాలలో ఎక్కడ వివాదం లేదు. ఉన్నప్పుడే పంపకాలు అయిపోయినాయి. నవంబర్ 2019లోనే ఆస్తి పంపకాలు అయిపోయినాయి. ఆ ఇష్యూ ఏం పెద్ద మా ఇద్దరి మధ్యన ఏం లేదు. వాళ్ళు ఏదో అనుకున్నారేమో. ఇంతవరకు నేను ఎవరైనా నాతోటి ప్రాబ్లం ఉంటే ఎవరైనా పెద్ద మనుషులను తీసుకొచ్చుకో, వాళ్ళు చెప్తే నేను వింటా. ఏంటి శ్రవణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంటంటే మారుతీరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయారు. అదేవిధంగా ఆమె కూతురు మొత్తం అమృత తల్లి వద్ద ఉంటుంది. ఆమె జీవితం కానీ శ్రవణ్ పరిస్థితి ఏంటి? ఇద్దరు కూతుర్లు కానీ వారి కానీ మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నా పిల్లలు మంచి చదువుకుంటారు. నా పిల్లలు నాకు అనుగుణంగా ఉంటారు. నా కుటుంబం అంతా నాకు సపోర్ట్గా ఉన్నది. నేను మంచి ఉంటేనే ఉంటారు. నేను చెడు ఇది నేను తప్పుడోనైతే నా కుటుంబం ఎప్పుడు కూడా నాకు సహకారం చేయదు కదా. ఇంత పెద్ద కుటుంబము.